మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చాలండి, దేవుడి లేఖనములోంచి మనం చూస్తూ ఉన్నాము. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. గమనించాలి, భూమి మీద మానవుడిగా ఉన్న మనమందరము ఎవరు మాట్లాడుకున్నా సృష్టికర్త అనే దేవుడు ఆలకిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. మనము నోరు తెరిచి మాట్లాడుచు ఉన్నప్పుడు భూమి మీద మానవుడు అనబడుతున్న ప్రతి మనిషి తన అనుదిన జీవితములో నోరు తెరవక తప్పదు. మాటలు వచ్చిన ప్రతి ఒక్కరూ, భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ప్రతి దినము మాట్లాడక తప్పదు. అయితే గమనించండి, కొందరి మాటలు కొంతమంది వినవచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న సకల జనుల యొక్క మాటలను దేవాది దేవుడు ఆలకించుచు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఎలా మాట్లాడుచు ఉన్నామో అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే, ఎవరికి తెలియదులే అనుకునేవారు కూడా లేకపోలేదు. అయితే వాక్యం అంటున్న మాట, దేవుడు ఆలకించేవాడు, సకల జనుల మాటలను దేవుడు ఆలకించేవాడు గనుక ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పుచున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటయు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండెను. చాలండి, దేవుడు ఆలకించకపోతే ఎలా లెక్క అడుగుతాడు? ఒక దినాన విమర్శ దినమందు ప్రతి మనుషుడు, అంటే మనుషులు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను గురించి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారంట. అంటే నేను మాట్లాడలేదు అని నువ్వు చెప్పినప్పుడు ఆయన నువ్వేం మాట్లాడేవో వినాలి కదా. ఇదిగో ఇలా మాట్లాడేవు అని అప్పుడు ఆయన చెప్పబోతున్నాడు. అంటే అర్థం ఏమిటి? మన దేవుడు ఆలకించే దేవుడు. అది చెడైనా మంచైనా ఎవరైనా సరే మనుషులందరూ మాట్లాడుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచు ఉన్నాడు. ఎందుకు చెవియొగ్గి ఆలకించుచు ఉన్నాడు? ఆయనను ఎవరు ఆలకించమన్నారు? ఆయనకు పని లేదా అంటే గమనించండి, ఒక దినాన ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మనము నోటితో మాట్లాడిన ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. అప్పుడు పలానా రోజున నువ్వేమో మాట్లాడేవో ఆయన విన్నవాడు గనుక ఆ రోజు నిన్ను తీర్పులోనికి, నన్ను లేక మనలను ఆయన తీసుకుంటాడు గనుక సకల జనుల యొక్క ఆ మాటలను దేవుడు ఆలకించుచు ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. మన మాటను బట్టి కూడా మనము తీర్పులోనికి వెళతామంట. కింద వచ్చినాన్ని కొనసాగించండి. మీ మాటను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే
అపరాధివని తీర్పు నందువు. దేనిని బట్టి అండి? నోటి మాటను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడవచ్చునంట. నోటి మాటను బట్టే అపరాధులుగా కూడా తీర్చబడతాము. ఈ విషయాన్ని గమనించండి. మొదటి మాటలో మన దేవుడు ఆలకించే దేవుడు. చిన్నవారైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, ప్రభును నమ్మినా నమ్మకపోయినా, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడి నోట ద్వారా వచ్చే ప్రతి మాటను గురించి దేవుడు ఆలకించుచు ఉన్నాడు. ఆ మాటను గురించి దేవుడు ఒక దినాన తీర్పులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో నువ్వు మాట్లాడిన మాటే నిన్ను రక్షించబోతూ ఉంది. నువ్వు మాట్లాడిన మాటే నిన్ను శిక్షించబోతూ ఉన్నది. ఆయన అన్నాడు కదా, నీ మాటను బట్టియే నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు తీర్చబడును అన్నాడు దేవుడు. గనుక గమనించండి, తల్లి లేదనో, భార్య లేదనో, పిల్లలు లేరనో, లేక మరొకరు లేరనో, మనకి ఇష్టం వచ్చినట్లుగా మన నోరు మాట్లాడుకుంటే ఒక దినాన నిన్ను నన్ను సృజించిన దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. నిన్ను నన్ను సృజిస్తున్న దేవుడు అందరి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. అంతేనా? అదే మలాకీ గ్రంథము 16వ వచనము కిందకు రండి. కొనసాగించండి. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమూహమందు రాయబడి ఉన్నది. గమనిస్తూ ఉన్నారా? ప్రతి మనుషుడు పలుకుచున్న ప్రతి మాట ఒక గ్రంథములో రాయబడుచు ఉన్నది. ఈ విషయాన్ని గమనించాలి. గనుక మనం అనుకుంటున్నాము, కంటికి ఏ మనుషుడు కనబడకపోతే ఎవడు వింటాలే, ఎవడు చూస్తాలే అనుకుంటున్నాం. కనులిచ్చిన వాడు కానకుండునా, మనకు చెవులిచ్చిన వాడు వెనక ఉండునా? లేఖనములోంచి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. గమనించి, మరి నీవైనా నేనైనా ఇంతవరకు ఎలా మాట్లాడేవో పరిశీలన చేసుకో. ఇక ముందు ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను. గనుక విమర్శ దినమందు అపరాధిగా తీర్చబడకున్నట్లుగా, మనము నీతిమంతులుగా తీర్చబడినట్లుగానే మన మాటలు ఉండాలి. గమనించండి, చాలామంది సణుక్కుంటూ ఉంటారు, చాలామంది మనసులో తిట్టుకుంటూ ఉంటారు, చాలామంది ఎవరూ లేనప్పుడు తిడుతూ ఉంటారు. ఎవడి రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరినైనా కావచ్చు. కానీ ఒక దినాన వాటన్నిటిని బట్టి నీవు నేను లెక్క చెప్పాలి అనే విషయాన్ని గమనించండి. ఎందుకు ఎవరికి తెలుసు అంటే సాక్షి ఆధారాలు లేవు కదా. నా నోటితో నా ఇంటిగాడు ఉండి, నా గదిలో ఉండి, నా మనసులో నేను అంటే దీనికి సాక్షి ఆధారాలు లేవు కదా అనుకోవచ్చు నీవు. కానీ దేవుడు గాఢంధకారములో ఉన్న వాటిని కూడా బయటికి తీసుకొచ్చి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మొదట ఆలకించే దేవుడు అని నీకు గుర్తుకొస్తే ఎలా మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. మొదటి మాట, మన దేవుడు ఆలకించే దేవుడు. వీరు వారు అని లేదు. ప్రపంచంలోని అందరి మాటలను దేవుడు ఆలకిస్తాడు. ఒక దినాన నువ్వు మాట్లాడిన మాటలన్నీ నీ ఎదుట పెట్టి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నిర్దోషిగా ఉంటావో, అపరాధిగా ఉంటావో నిర్ణయం నీదే. దేని లెక్కలోనికి నువ్వు రావాలనుకుంటున్నావో ఇప్పుడైనా ఆలోచన చేయాలని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.